నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు 30/60 ఎన్టీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ కొత్తగా 21 జిల్లాలు 25 రెవెన్యూ డివిజన్లు 125 మండలాలు పాలనా వికేంద్రీకరణతో మారిన తెలంగాణ స్వరూపం ధూమ్ధామ్గా కొత్త జిల్లాల పండుగ మరికొన్ని గంటల్లో అట్టహాసంగా ప్రారంభోత్సవం చెన్నై అపోలోలో జయకు వెంటిలేటర్ పై చికిత్స అమ్మ కోలుకుంటున్నారన్న ఆసుపత్రి వైద్యులు ఇంకా ప్యాంపోర్లోనే నక్కిన ముష్కరులు స్పెషల్ ఆపరేషన్ కు సిద్ధమవుతున్న భద్రతా దళాలు శ్రీ రాజరాజేశ్వరి మాతగా తెలుగు లోగిళ్లలో దసరా సందడి కనిపిస్తోంది. ఉభయ రాష్ట్రాలతో పాటు భారతదేశం అంతటా దసరా సంబురాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు క్యూ కట్టారు. ముగ్గురమ్మల రూపం ఆదిశక్తి నీవే దుర్గమ్మ కనక దుర్గ తల్లి కరుణ రూపవమ్మ ముగ్గురమ్మల రూపం ఆదిశక్తి 10 జిల్లాలతో ఉన్న తెలంగాణ విజయదశమి పర్వదినాన 31 జిల్లాలతో కొత్త రూపం ఆవిష్కరించుకుంటోంది. ఈ మేరకు అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు మండలాలు కూడా పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలు 23 డివిజన్లు 125 మండలాలు ఏర్పాటు చేస్తూ టీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 44 రెవెన్యూ డివిజన్లు 65 కాగా 459 ఉన్న మండలాలు 580కి పెరిగాయి. దసరా మహోత్సవం రోజున 21 కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల తరహాలోని జిల్లాల వేడుకలను వైభవంగా నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ సంబరానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త జిల్లా కేంద్రాలన్నింటా 54 ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు వీలుగా భవనాలను సిద్ధం చేశారు. కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులను ఇవాళ ఘనంగా ప్రారంభించనున్నారు. సిద్దిపేట జిల్లాను స్వయంగా ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొననున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే ప్రకటించిన 5 పోలీస్ కమిషనరేట్లకు కమిషనర్లను సైతం ఖరారు చేసింది. కొత్త జిల్లాలకు ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ కూడా పూర్తయింది. అన్ని ప్రభుత్వ శాఖలు తమ జిల్లా అధికారులను ఖరారు చేశాయి. జిల్లాల విస్తీర్ణం విషయానికొస్తే కొత్తగూడెం పెద్ద జిల్లా కాగా హైదరాబాద్ ఆఖరి స్థానంలో ఉంది. జనాభా పరంగా హైదరాబాద్ అగ్రభాగాన ఉండగా సిరిసిల్ల ఆఖరణ ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు ప్రజలందరికీ విజయాలు, బంగారు భవిష్యత్తు కలగాలని, సుఖ సంతోషాలతో నిత్యం మెలగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా రోజు రాష్ట్రంలో అతి పెద్ద పాలనా సంస్కరణలు అమలు కావడం శుభసూచకమన్నారు. రవి కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్ధమవుతోందని, డిమాండ్ మేరకు విద్యుత్ అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భగవంతుడు తెలంగాణను ఆశీర్వదిస్తున్నాడని, కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ప్రారంభోత్సవంలో ప్రజలు పాల్గొని దీవించాలని విజ్ఞప్తి చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. లేతాకు పచ్చ వస్త్రం, చేతిలో చెరుకుగడతో అమ్మవారు చైతన్య రూపంగా కనిపిస్తున్నారు. దసరా రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో దుర్గా మల్లేశ్వరుల తెప్పోత్సవం జరగనుంది. మైసూర్ ప్యాలెస్ శోభాయమానంగా వెలిగిపోతోంది. దసరా సంబరాల కోసం కర్ణాటకలోని మైసూర్ మహారాజా ప్యాలెస్ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ప్రతి ఏటా ఇక్కడ దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఏడాది కూడా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. కర్నూలు జిల్లా ఆలూరుకు 15 కిలోమీటర్ల దూరంలోని దేవరగట్టులో దసరా నాడు బన్నీ ఉత్సవం ఆచారంగా వస్తోంది. ఈ రోజు రాత్రి దేవరగట్టులోని మాళ మల్లేశ్వర ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటారు. స్వామివారి కళ్యాణ ఉత్సవం ముగియగానే 2 వర్గాలుగా విడిపోయి బన్నీ ఉత్సవం పేరుతో కర్రల సమరానికి దిగుతారు. ఏటా జరిగే కర్రల సమరం చూడటానికి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా తరలివస్తారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
శ్రీశైలంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబికాదేవి నిజ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శమి పూజ అనంతరం పూర్ణాహుతిని సమర్పిస్తారు.